కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెన్స్ మెడికల్ కాలేజీ హాస్టల్లో సీనియర్ల అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. వినాయక చవితి ఏర్పాట్లపై జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య వివాదం రేగింది. వినాయక చవితి కోసం డబ్బులు డిమాండ్ చేశారని ప్రిన్సిపల్ కు జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కమిటీతో విచారణ చేస్తున్నామని ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ వెల్లడించారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. We formed the anti-ragging committee కూడా ఫామ్ చేస్తాను. నిన్న యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా ఎంక్వైరీ చేయమన్నాను. డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేయడంలో నా నుంచి స్టూడెంట్స్ వరకు అందరి బాధ్యత ఉంటుంది. అందరూ సక్రమంగా ఉంటేనే కాలేజీ ప్రెస్టేజ్ ఉంటుంది. ఈ కాలేజీ ప్రెస్టేజ్ మెయిన్గా మరి బాయ్స్ హాస్టల్ విషయంలోనే ఇది అవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. యాంటీ ర్యాగింగ్ వాళ్ళు నిన్న మాట్లాడినారు కొంతమందితో, ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ రిపోర్ట్ ఇస్తేనే ఆ కన్సర్న్ పర్సన్ మీద వీ విల్ టేక్ డెఫినెట్ యాక్షన్. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, కర్నూలు మెడికల్ కాలేజీలో ఏదైతే బాయ్స్ హాస్టల్లో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి విగ్రహం ఏర్పాటు చేసి అక్కడ వారం రోజుల పాటు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఫండ్స్ రైజ్ చేసుకుని దాన్ని ఏర్పాటు చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఈసారి వినాయక చవితి స్టాల్ ను ఏర్పాటు చేసేందుకు సంబంధించి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల మధ్యన గొడవ చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఏదైతే జూనియర్ విద్యార్థులను వద్ద నుంచి బలవంతంగా సీనియర్లు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని, ఈ నేపథ్యంలో వారి మధ్యన గొడవ కూడా జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైనటువంటి జూనియర్ విద్యార్థులు సీనియర్ మీద కళాశాల ప్రిన్సిపల్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా కూడా ఈ యొక్క విద్యార్థుల మీద జూనియర్ల మీద సీనియర్ల ఆగడాలు వ్యతిరేకిపోతున్నాయంటూ కూడా వార్తలు గుప్పమున్న పరిస్థితి కనపడింది. అయితే ఇది వెంటనే స్పందించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా అసలు ఏం జరిగిందన్నది వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ద్వారా వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించినట్లుగా సమాచారం ఉంటుంది. అయితే ఇదంతా కూడా 2 రోజుల క్రితం జరిగితే అది ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది. మొత్తంగా కూడా ఇటు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కమిటీతో వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం పాటు వాస్తవాలను వెలికి తీసి ఎవరైతే సీనియర్ విద్యార్థులు దురుసుగా ప్రవర్తిస్తారో వారి పట్ల చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇది ర్యాగింగ్ అంటూ జరగలేదు. విద్యార్థుల మధ్య ఈ యొక్క వినాయక చవితి స్టాల్స్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో ఫండ్ రైజింగ్ విషయంలో సీనియర్లు దూకుడుగా వ్యవహరించారన్న ఫిర్యాదు ఉన్న నేపథ్యంలో మాత్రమే ఆ కోణంలో ఫిర్యాదు చేస్తున్నాము. ర్యాగింగ్ జరగలేదని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.